హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మన ఛానల్‌లో అయితే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీడియోస్ అయితే వస్తాయండి. డైలీ టార్గెట్స్ వస్తాయి. సో, ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే నా ఛానల్‌లో ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీడియోస్ అనేవి వస్తాయండి. డైలీ టార్గెట్స్ వస్తాయి. లేదంటే ఎన్‌టీపీసీ గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ, సో, ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియోస్ కానీ ఇలా అన్ని ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి. సో, ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ 2026లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండి. సో, ఆల్రెడీ నేను మన ఎన్‌టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనే దాని గురించి ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో, ఆ వీడియో ఎండ్ కార్డ్‌లో ఇస్తాను, చెక్ చేయండి. ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చండి. అది ఏ బేస్ మీద చెప్పాను ఏంటని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. అది ఎండ్ కార్డ్‌లో ఇస్తాను, చెక్ చేయండి. సో, ఈ వీడియో ఏంటంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో, మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ మనం మనకనేది ఒక స్ట్రాటజీ అనేది ఉండాలండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. సో, దాని ప్రకారం మన స్ట్రాటజీ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ సిలబస్ వీడియోస్ అయితే ముందే అప్లోడ్ చేశానండి. ఇన్ కేస్ ఎవరికన్నా కావాలంటే గనక మళ్ళీ అప్లోడ్ చేస్తాను, కామెంట్ చేయండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. సో, మీ అందరికీ ఇది యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో ఎవరైనా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. ఈ నేను చెప్పిన ప్లాన్‌లో గానీ, లేదంటే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించిన ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. ఓకేనా? అలాగే డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అక్కడ నుంచి ఏమైనా ఇంపార్టెంట్ నోట్స్ కానీ ఆర్ ఇంపార్టెంట్ క్వెషన్స్ కానీ అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటానండి. సో, ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ. సో, అక్కడి నుంచి మీరు అది కూడా మీరు ఫాలో అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఓకే. సో, ఫస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ ఎగ్జామ్. సో, మనం ఏప్రిల్‌లో ఎగ్జామ్ ఉందనుకుంటే ఇప్పటికి అసలు ఎన్ని డేస్ మనకి ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో, నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని. సో, ఫస్ట్ మనం అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో, ఈ వీడియో అయితే నేను జాన్ 21 పెడుతున్నానండి. బట్ ఈ ప్రిపరేషన్ ప్లానింగ్‌లో మాత్రం జాన్ 25 నుంచి చేశాను. సో, జనవరి 25 ప్లస్ ఫిబ్రవరి ప్లస్ మార్చ్. సో, మనకి ఇన్ని డేస్ ఉన్నాయి. సో, ఎక్స్‌పెక్టెడ్ డేస్ ఎక్స్‌పెక్టెడ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ అండి. ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏప్రిల్ ఇవ్వచ్చు. లేదంటే ఆ తర్వాత ఇవ్వచ్చు. ఇంతకు ముందైతే ఇవ్వరనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, అది ఏ బేస్ మీద చెప్పానో కూడా నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కావాలంటే చూడండి. సో, మనకిప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నున్నాయండి? జనవరిలో 6 డేస్ ఉన్నాయి. ఫిబ్రవరి 28 డేస్ ఉన్నాయి. మార్చ్‌లో 31 డేస్. సో, టోటల్‌గా మనకి 65 డేస్ ఫర్ ఎగ్జామ్స్. అంటే మనకి జనవరి 25 నుంచి వేసుకుంటే గనక 65 డేస్ అనేది మనకి ఇంకా ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి ఉన్న డేస్. ఓన్లీ 65 డేసేనండి. 65 డేస్ ఏం లేవు. ఓన్లీ చాలా తక్కువ డేసే ఉన్నాయి. సో, ఈ ఇయర్‌లో ఆర్ఆర్‌బీ బోర్డు చాలా స్పీడ్ మీద ఉంది. సో, ఏప్రిల్‌లోనే మీకనేది ఎగ్జామ్స్ అనౌన్స్ చేసేయొచ్చు. లేదంటే మే. బట్ మీరైతే మాత్రం ఏప్రిల్‌లోనే ఎగ్జామ్స్ అనేవి పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని సిలబస్ అంతా కంప్లీట్ చేసేయండి. ఇన్ కేస్ మీకు గనక మే గనక ఇస్తే గనక టైం ఉంటుంది కాబట్టి ఇంకోసారి రివైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనమైతే ఏప్రిల్ అనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామండి. ఆ డేస్ అంతటికే. అందుకే 65 డేస్ అనేది ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి ఉన్నాయి మనకున్న డేస్. సో, ఈ 65 డేస్‌లో మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటివండి? సో, మనం ప్రిపేర్ అవ్వాల్సింది రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి, అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వాలి, జనరల్ అవేర్‌నెస్. ఓన్లీ మనకున్నది ఈ 3నే. సో, ఇవొచ్చి 30 మార్క్స్, అర్థమెటిక్ వచ్చి 30 మార్క్స్, జీఎస్ వచ్చేసి 40 మార్క్స్. సో, ఈ జీఎస్‌లో మనకి ఉంటాయి. ఏముంటాయి? కరెంట్ అఫైర్స్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది అండ్ జియోగ్రఫీ ఉంటుంది. ఇంకా ఎకనామిక్స్, జనరల్ సైన్స్, సో, ఇవన్నీ ఉంటాయి. బట్ కొంచెం నెగ్లిజిబుల్ మార్క్స్ కాబట్టి నేను అవి మెన్షన్ చేయట్లేదు. అండ్ కంప్యూటర్స్ కూడా ఉంటుందండి. సో, ఇప్పుడు కంప్యూటర్స్‌కి వెయిటేజ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కంప్యూటర్స్ అనేది ముందుగా ప్రిపేర్ అయిపోండి. ఓకేనా? సో, అక్కడి నుంచి ఒక 4-5 మార్క్స్ అనేది ఇస్తున్నాడండి లాస్ట్ ఎగ్జామ్స్ నుంచి దేనికి? కంప్యూటర్స్‌కి. సో, ఎగ్జామ్స్ అది మాత్రం కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ జనరల్ అవేర్నెస్‌లో ఫస్ట్ కంప్యూటర్ ప్రిపేర్ అయిపోండి, సరిపోతుంది.
సో ఈ 55 డేస్, ఈ 65 డేస్‌లో కొంతమంది ఇలా చదివే వాళ్ళు ఉంటారు. నేను 2 ప్లాన్స్ డిస్కషన్ చేస్తానండి. 2 వేస్‌లో చెప్తాను. సో ఫస్ట్ వే ఏంటంటే, కొంతమంది ఎలా అంటే ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్ అలా చదువుతామని చెప్పేసి పెట్టుకుంటారు. సో అలా చదివే వాళ్ళకి 65 డేస్‌లో 20 డేస్ వచ్చేసి రీజనింగ్. సో రీజనింగ్ 20 డేస్ ఎందుకు ఇస్తున్నాను 20 డేస్ రీజనింగ్ కంటే, సో ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. ప్లస్ మనకి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. బాగా మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు దీంట్లో. దేంట్లో రీజనింగ్‌లో. సో మనకి ఈజీగా ప్రిపరేషన్‌కి ఈజీగా ఉంటుంది. ప్లస్ మార్క్స్ అనేది బాగా ఎక్కువగా స్కోర్ చేయొచ్చు. అంటే మనకి బాగా ప్రిపేర్ అయితే 30 మార్క్స్‌కి ఔట్ ఆఫ్ 30 మార్క్స్ మనం 25 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. రీజనింగ్‌లో ఎంత టఫ్‌గా ఇచ్చినా కూడా 25 మార్క్స్ అనేది ఖచ్చితంగా గెయిన్ చేసుకోవచ్చు. దేంట్లో అండి? రీజనింగ్‌లో. సో నెక్స్ట్ వచ్చేసి 25 డేస్. ఇప్పుడు రీజనింగ్ అయిపోయింది. 25 డేస్ ఫర్ మ్యాథ్స్ ఆర్ అర్థమెటిక్. సో మ్యాథ్స్, అర్థమెటిక్ అండి. మ్యాథ్స్ కూడా అడ్వాన్స్ మ్యాథ్స్ అన్నీ కలిపి అర్థమెటిక్ అంటాం కదా! సో 25 డేస్ ఫర్ అడ్వాన్స్ మ్యాథ్స్, అర్థమెటిక్. సో ఇది కొంచెం టఫ్‌గానే ఉంటుంది. ఇది కూడా మోడరేట్ అని చెప్పొచ్చండి. మోడరేట్‌గా ఉంటుంది క్వెషన్ పేపర్ అనేది. సో దీంట్లో కూడా మీరు మార్క్స్ స్కోర్ చేసుకోవాలంటే గనక 25 డేస్ కంపల్సరీ. ఇంకా ఎక్కువే పెట్టొచ్చు. బట్ మీరు 25 డేస్‌కే ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి బ్యాలెన్స్ 20 డేస్‌లో మనం కరెంట్ అఫైర్స్, జీఎస్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి. ఇలా ప్రిపేర్ అయితే అంటే సబ్జెక్ట్ వైస్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో ఇక్కడ మీరు బాగా ప్రిపేర్ అయితే గనక అట్‌లీస్ట్ 20 మార్క్స్ అనేది ఔట్ ఆఫ్ 30కి 20 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక 25, ఇక్కడ ఒక 20, ఇక్కడికే 45 మార్క్స్ వచ్చేసాయి మనకి. బాగా ప్రిపేర్ అయితే చెప్తున్నానండి. మీరు అన్నీ కంప్లీట్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను. ఓకే. మీ ప్రిపరేషన్ బట్టి ఈ నేను చెప్తున్న మార్క్స్ అటు ఇటు అవ్వచ్చు చూసుకోండి. సో నెక్స్ట్ 20 డేస్‌లో సో ఈ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న జీఎస్ 40 మార్క్స్‌లో నియర్లీ 15-20 మార్క్స్ అనేది కరెంట్ అఫైర్స్ నుంచే ఇస్తున్నాడు. కరెంట్ అఫైర్స్ ప్లస్ కంప్యూటర్స్ వీటి నుంచి ఎక్కువ మార్క్స్ అనేది ఇస్తున్నాడు. వెయిటేజ్ ఎక్కువ ఉంది వీటికి. సో ఈ 20 డేస్‌లో ఈ కరెంట్ అఫైర్స్ తర్వాత కంప్యూటర్స్. సో ఫస్ట్ కంప్యూటర్స్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత హిస్టరీ, ఆ తర్వాత పాలిటీ. హిస్టరీలో ఏం ప్రిపేర్ అవ్వాలి, పాలిటీలో ఏం ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్, తర్వాత జాగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది నెక్స్ట్ మీకు కావాలంటే గనుక కామెంట్ చేయండి. నేను అది మీకు అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ మూడిటికి కలిపి ఒకటే వీడియో చేస్తానండి. హిస్టరీకి, పాలిటీ అండ్ జాగ్రఫీ. సో ఈ ప్లాన్ ఎవరైతే నేను ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ ప్రిపేర్ అవుతాను అంటారో వాళ్ళకి మాత్రమే నేను ఇది చెప్తున్నానండి. సో ఔట్ ఆఫ్ ఇక్కడ 40కి మీరు అట్లీస్ట్ 25 అలా అటెంప్ట్ చేసుకోవచ్చు, గెయిన్ చేసుకోవచ్చు. సో 45 + 25 ఎంతండి? 70 మార్క్స్. సో మీరు గనక 70 మార్క్స్ గనక అటెంప్ట్ చేయగలిగితే, సో ఎలాగో నార్మలైజేషన్‌లో మీ మార్క్స్ అనేవి మీరు బాగా రాసుంటే గనక మార్క్స్ అనేవి పెడితే మీరు ఈజీగా కట్ ఆఫ్ అనేది రీచ్ అవ్వచ్చు. ఓకే. సో ఇదైతే న్యూగా ఎవరైతే ఈ మోడల్‌లో ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఇదండి. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది. బట్ నేనైతే ఇది నాకైతే అంత సజెస్టబుల్ కాదు. ఎందుకంటే బేసిక్‌గా ఇలా అయితే నాకైతే వర్కౌట్ అవ్వదు. నేనైతే ఇలా ప్రిపేర్ అవ్వడానికి ప్రిఫర్ చేయను. బట్ ఇన్‌కేస్ ఎవరైనా ప్రిపేర్ అవ్వే వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి ఈ ప్లాన్. సో నేనెలా ప్రిపేర్ అవుతానంటే డైలీ టార్గెట్స్ ప్రిపేర్ అవుతానండి. డైలీ టార్గెట్స్‌లో ఎలా అంటే రీజనింగ్ నుంచి ఒక టాపిక్, అర్థమెటిక్ నుంచి ఒక టాపిక్ అండ్ జీఎస్ నుంచి ఒక టాపిక్. సో ఇలా డైలీ టార్గెట్స్ పెట్టుకొని 3 సబ్జెక్టులు కవర్ చేస్తూ డైలీ టార్గెట్స్ పెట్టుకొని నేనైతే ప్రిపేర్ అవుతాను. ఓకే. డైలీ టార్గెట్స్ పెట్టుకొని నేనైతే ఇలా ప్రిపేర్ అవుతాను. ఎందుకంటే ఇన్‌కేస్ మనం ఫస్ట్ ప్రిపేర్ అయిన రీజనింగ్ ప్రిపేర్ అయిపోయి జీఎస్ ప్రిపేర్ అయ్యేలోపు ఒకవేళ రీజనింగ్‌లో ఏమన్నా మనం పాయింట్స్ మర్చిపోవడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా డైలీ ఒక టాపిక్ పెట్టుకొని అన్నిట్లో నుంచి ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వడానికి నేనైతే ప్రిఫర్ చేస్తాను. సో మనకి ఆల్రెడీ జీఎస్ టాపిక్స్‌లో నేను చెప్పినట్టు పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, స్టాటిక్ జీకే ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటుంది.
సో నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ జిఎస్ నుంచి అయితే జనరల్ అవేర్నెస్ నుంచి అయితే కంప్యూటర్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి. సో దాంతోపాటు స్ట్రాటజిక్ జీకే ఈ రెండు ఒకేసారి ప్రిపేర్ అయితే బెటర్. తర్వాత పాలిటీ, తర్వాత హిస్టరీ, లాస్ట్లో జియోగ్రఫీ ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎకనామిక్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ కొంచెం వెయిటేజ్ తక్కువ కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు. ఓకే, మనం ఈ యొక్క డైలీ టాపిక్స్ వైజ్గా ప్రిపేర్ అవుతూ డైలీ మార్క్ టెస్ట్ కానీ ఆర్ చాప్టర్ వైజ్ టెస్ట్ కానీ ఇస్తూ ఉంటే కనుక మన స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో అలాగే ఇంకోటి ఏంటంటే మనం ఎంత చదివింది కాదు, మనం ఎంత రివిజన్ చేసామన్నది ఇంపార్టెంట్ కాబట్టి 5 డేస్కి వన్స్ అనేది రివిజన్ చేయండి. సో అప్పుడైతే మీకు ఖచ్చితంగా గుర్తుంటాయి. సో ఇలా డైలీ టార్గెట్స్ కావాలంటే కనుక మన ఛానల్లో డైలీ టార్గెట్స్ అనేవి పోస్ట్ చేస్తానండి. సో ఇక్కడ నుంచి మీరు ఆ డైలీ టార్గెట్స్ ఫాలో అవచ్చు. ఆల్రెడీ 10 డేస్ డైలీ టార్గెట్స్ ప్లాన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఆల్రెడీ. సో మన ఛానల్లో ఆల్రెడీ 10 డేస్ ప్లాన్ అనేది కంప్లీట్ చేసామండి. సో నెక్స్ట్ ఒక 15 డేస్ ప్లాన్ చేస్తున్నాను. సో ఈ 15 డేస్లో బ్యాలెన్స్ సిలబస్ అనేది కవర్ చేసేసుకొని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అంటే రివిజన్ వీడియోస్ లాగా చేసుకుందామండి, రివిజన్ లాగా. సో కొన్ని వీడియోస్ మనకి కావాల్సిన వీడియోస్ కూడా మన ఛానల్లో మన చిన్నదాని వ్లాగ్స్లో ఉన్నాయండి, చూసి చెక్ చేయండి. ఇన్కేస్ మీకు అవసరం అవుతాయండి. సబ్జెక్ట్ పరంగా కూడా మన ఛానల్లో క్లాసెస్ అనేవి ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఇన్కేస్ మీకు ఇంకా ఏమైనా కావాల్సిన వీడియోస్ కనుక ఈ వీడియోస్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి. ఆ వీడియోస్కి సంబంధించి ఆ టాపిక్కి సంబంధించి వీడియోస్ చేస్తాను. ఓకే, సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకుంది హార్డ్లీ 65 డేస్ అండి, 65 డేస్ ఫర్ ఎగ్జామ్స్. సో ఈ 65 డేస్లో మనం కరెక్ట్గా ప్రాపర్ టైం టేబుల్ వేసుకొని కనుక ప్రిపేర్ అయితే కనుక మన కట్ ఆఫ్ అనేది రీచ్ అవ్వచ్చు. ఓకే, సో ఇలాంటి డైలీ టార్గెట్స్ వీడియోస్ అంటే మాకేం చదవాలో అర్థం కావట్లేదు, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, ఏది ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళకి మన డైలీ టార్గెట్స్ అనేవి ఫాలో అవ్వండి. సో సిలబస్ అంతా కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. దాంట్లో కూడా నేను రీజనింగ్ ఫుల్గా కవర్ చేస్తామండి, అర్థమెటిక్ ఫుల్గా కవర్ చేస్తాం. సో జిఎస్కి వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ పాలిటీ, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ హిస్టరీ, జియోగ్రఫీ, సో కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటాను. అవి స్ట్రాటజిక్ జీకోలో ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పానండి లాస్ట్ వీడియో. సో అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అండ్ కంప్యూటర్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్తాను. ఓకే, సో మన డైలీ టార్గెట్స్ ఎలా ఉంటాయంటే డైలీ టార్గెట్స్లో ఒక టాపిక్ రీజనింగ్ నుంచి ఉంటుంది, అండ్ ఒక టాపిక్ అర్థమెటిక్ నుంచి ఉంటుంది, అలాగే పాలిటీ నుంచి ఒక టాపిక్, హిస్టరీ నుంచి ఒక టాపిక్ ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయండి, అలాగే స్ట్రాటజీ జీకే నుంచి కూడా ఒక టాపిక్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మన డైలీ టార్గెట్లో ఒక టాపిక్లో మన డైలీ టార్గెట్స్లో ఈ టాపిక్స్ అన్నీ ఇస్తాం. సో రీజనింగ్లో కొంచెం పెద్ద చాప్టర్ ఉంటే కనుక అర్థమెటిక్లో కొంచెం చిన్న చాప్టర్. సో పాలిటీలో అలా చూసుకుంటూ డైలీ కవర్ చేయగలమా లేదా ఈ టాపిక్స్ అన్నీ ఇస్తూ. సో నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తానండి, ఒక మార్క్ టెస్ట్ రాయమని చెప్పి డైలీ టార్గెట్స్లోనే మెన్షన్ చేస్తాను. మార్క్ టెస్ట్ కాబట్టి ఇక్కడ ఏవే టాపిక్స్ అయితే కవర్ చేసి ఉంటారో వాటికి చాప్టర్ వైజ్ టెస్ట్ రాయమని చెప్పేసి ఇస్తాను. సో ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ డైలీ టార్గెట్స్ అనేవి మెన్షన్ చేశాను కదండి, ఉన్నాయి. అక్కడ నుంచి ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక మన డైలీ టార్గెట్స్ అనేవి ఫాలో అవ్వండి. ఓకే, సో వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.